ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓ మహా మిత్రులారా, భగవద్బంధువులారా, ఈరోజు నుంచి మనం పంచమ వేదమైనటువంటి 18 పర్వాలతో ఉన్నటువంటి మహాభారతాన్ని వచన రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అది నైమిషారణ్యం. అక్కడ 88,000 మంది శౌనకాది మహర్షులు నివసిస్తూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం. అక్కడ ఆ ఋషులందరూ కూడా దీర్ఘమైనటువంటి సత్రయాగం చేస్తున్నారు. సత్రయాగం అంటే 12 సంవత్సరాల పాటు చేసే యాగాన్ని సత్రయాగం అంటారు. వాళ్ళు ఆ విధంగా యాగం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ యొక్క అదృష్టం కొద్దీ అక్కడికి వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడైనటువంటి సూత పౌరాణికుడు అక్కడికి వచ్చాడు. ఆ మహాత్ముడిని చూడగానే వాళ్ళు ఎదురేగి చక్కగా అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి ఒక ఉన్నతమైనటువంటి ఆసనంలో ఆ మహాత్ముడిని కూర్చోబెట్టి అడుగుతున్నారు, ఓ మహాత్మా, నీవు వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడివి. వారి ద్వారా నువ్వు పురాణాలు, మహాభారతం అన్నీ కూడా చక్కగా నేర్చుకున్నావు. ఇవాటి నుంచి మేము మహాభారతాన్ని మీ యొక్క నోటి నుండి వినాలి అని కోరుకుంటున్నాం అని వాళ్ళు ప్రార్థించారు. వెంటనే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఓ మహర్షులారా, ఒకానొక సందర్భంలో జనమేజయ మహారాజు సర్పయాగం మొదలుపెట్టాడు అనగానే వాళ్ళు వెంటనే ప్రశ్న వేశారు, మహర్షి, ఈ జనమేజయుడు ఎవరు? ఆయన సర్పయాగ దీక్షాపరుడు కావలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అనేక యాగాల గురించి మేము విన్నాం, మేము చేశాం, కానీ ఈ సర్పయాగం గురించి మొట్టమొదటిసారిగా మేము వింటున్నాము, మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు సూతుడు, ఓ శౌనకాది మహర్షులారా, జనమేజయ మహారాజు యొక్క తండ్రి పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్తు పాండవుల యొక్క మనవడు. అంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడికి, సుభద్రాదేవికి కలిగినటువంటి అభిమన్యుడి యొక్క పుత్రుడు. అంటే ఈ అభిమన్యుడికి విరాటరాజు కుమార్తె అయినటువంటి ఉత్తరాదేవికి పుట్టినటువంటి వాడు ఈ పరీక్షిత్తు. ఆయన కొడుకు జనమేజయుడు. ఇది వీళ్ళ యొక్క వంశవృక్షం. ఈ పరీక్షిత్ మహారాజు సర్వధర్మ మర్మాలు ఎరిగినటువంటి వాడు. ధర్మాలని ఎరిగిన వాడే కాదు, ధర్మం తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు, కానీ ధర్మ మార్గంలో ప్రవర్తించేటటువంటి సద్గుణవంతుడు. ఎందుకని ఇటువంటి సద్గుణాలు వచ్చినాయంటే, గర్భంలో ఉన్నప్పుడే, వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరము అనేటువంటి అస్త్రం బారి నుంచి కృష్ణ పరమాత్మ వల్ల రక్షింపబడ్డాడు. అందుకని ఈయనకి దేవరాతుడు అని పేరు. మొట్టమొదట విష్ణురాతుడు, ఈ విధంగా పేర్లున్నాయి. కానీ తనని కడుపులో ఉన్నప్పుడు ఎవరు రక్షించారా అని బయటకు వచ్చిన తర్వాత ఆ శంఖచక్ర గదాపాణి అయినటువంటి ఆ ఆకారాన్ని వెతుకుతూ ఉండేవాట. అందుకని ఈయనకి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. ఈ పరీక్షిత్ మహారాజు తన ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ధర్మ మార్గాన్ని చరించే విధంగా పరిపాలిస్తూ ఉన్నాడు. నిరంతరం తన యొక్క ప్రజల శ్రేయస్సుపైనే దృష్టి పెట్టేవాడు. అందుకు తగినటువంటి రీతిలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రజానీకం అంతా కూడా ఆయనని ప్రేమతోటి గౌరవించేవాళ్ళు. అంటే భయము, భక్తి రెండూ ఉన్నాయి రాజు పట్ల.
వాళ్ళ తాతగారైనటువంటి ధర్మరాజులాగా ఈ మహాత్ముడు అజాతశత్రువు. తన దేశంలో ఉన్నటువంటి దీనుల యొక్క, వికలాంగుల యొక్క రక్షణ భారం, పోషణ భారం తానే స్వయంగా చూసుకునేవాడు ఈ పరీక్షిత్ మహారాజు. ఈ కారణాల వల్ల ప్రజలందరూ కూడా సత్యధర్మ పరాయణులైనారు, ధర్మదీక్షితులు అయి ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. ఈ మహాత్ముడి యొక్క రాజనీతి అలాగే అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఆ మహత్వం వల్ల నిరాఘాటంగా 70 సంవత్సరాలు పరిపాలించాడు తన యొక్క రాజ్యాన్ని. అయితే రాజులకి కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఎంత మహాత్ములైనా కూడా సప్త వ్యసనాలలో వేట అనేది ఒక వ్యసనం. ఆ వ్యసనం వల్ల వాస్తవానికి వేట కొంతమందికి వ్యసనంగా ఉంటుంది రాజులకి. కొంతమందికి ఏమిటంటే గ్రామాలలో పశువులు కనుక క్రూర జంతువుల బారిన పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళంతా మొరపెట్టుకుంటే రాజు వెళ్ళి ఆ క్రూర జంతువులను సంహరించి అప్పుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అయితే వ్యసనంగా కూడా ఉన్నది పాండురాజుకి, వీళ్ళ తాతకి. దానివల్ల ఈయనకు కూడా ఆ యొక్క వ్యసనం వచ్చింది. ఒకరోజు ఈయన వేటకు వెళ్ళాడు. ఎన్నో క్రూర మృగాలను వేటాడాడు. అలా వేటాడి అలసిపోయినాడు. సమీపంలో ఉన్నటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో శమీకుడు అనేటువంటి మహర్షి తన పంచేంద్రియాలను నిగ్రహించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంటే తపో సమాధి స్థితిలో ఉన్నాడు. ఈయన వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి, మహాముని, ఈ వైపుకి నేను వేటాడినటువంటి ఒక జంతువు పారిపోయి వచ్చింది అని అడిగాడు. అయితే ఇంకొకటి, నాకు బాగా దప్పికగా ఉంది, కాసిన మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు కదా, కొంత అహంకారం కూడా ఉంటుంది. అడిగాడు. కానీ మౌనవ్రతంలో ఉన్నటువంటి ఆయనకి ఈ రాజు వచ్చిన విషయం కానీ, తనను అడిగినటువంటి విషయం కానీ ఏవీ తెలియవు. అందువల్ల సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇక్కడ పరీక్షిత్తు బాగా దాహం అవుతోంది. దానికి తోడు 70 ఏళ్ళు వయసు వార్ధక్యం, ఆ పైన ఆకలి, ఇవన్నీ కలిసి మహాముని ఎప్పుడైతే నేను అడిగినా కూడా జవాబు చెప్పలేదో అనేటువంటి పోకడ వల్ల క్రోధం పెరిగిపోయింది. అంటే మనకు కూడా ఆకలైనప్పుడు కోపం పెరుగుతుంది. కోపంతో ఆశ్రమానికి ప్రక్కనే పడి ఉన్నది ఒక చనిపోయినటువంటి పాము. వెంటనే ఆ పాము యొక్క కళేబరాన్ని తన బాణము యొక్క కొనతో తెచ్చి అలా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ శమీక మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఇది ఆయన చేసిన తప్పు. శమీక మహాముని ప్రశాంత వదనంతో తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఈ రాజు వచ్చిన విషయం కానీ, తన మెడలో సర్పాన్ని వేసిన విషయం కానీ ఆమెకేమీ తెలియదు. ఇవాళ మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. ఫోన్ మోగితే ధ్యానం ఆపి ఫోన్ చూస్తాం. ఇటువంటి ధ్యానాలు పనికిరావు. అటువంటి ధ్యానం కావాలి. అయితే ఈ శమీక మహామునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు శృంగి. ఆ రోజునే విద్యాభ్యాసం పూర్తి చేసి గురువుల వద్ద సెలవు తీసుకొని తండ్రి గారి దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈ పిల్లవాడు వచ్చే దారిలో ఈ శృంగికి తన బాల్య స్నేహితుడైనటువంటి ఒక కుర్రవాడు కనిపించి ఈ జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. శృంగికి భయంకరమైన కోపం వచ్చింది. ప్రథమ కోపం మంచిది కాదు అని నిగ్రహించుకున్నాడు. కానీ ప్రక్కనున్నటువంటి స్నేహితుడు మాత్రం రెచ్చగొడుతూ ఉన్నాడు. ఎందుకని? ఇదే ప్రమాదం. ఒరే, మీ నాన్న మెడలో మృత సర్పాన్ని వేస్తే కూడా నీకేం కోపం రావట్లేదే అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆయన ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు చింత నిప్పుల్లాగా మారిపోయినాయి. ఎంత 15 ఏళ్ల కుర్రవాడు. తపోదీక్షతో ఉన్నటువంటి నా పితృపాదుని మీద చనిపోయిన సర్పాన్ని వేసినటువంటి పాపి అయినటువంటి ఆ పరీక్షిత్తు ఇవాల్టికి 7వ రోజున తక్షకుడు అనేటువంటి భయంకరమైనటువంటి
సర్పము చేత కాటువేయబడి మరణించుగాక అని శపించాడు. చూశారా ఎంత ఘోరమైన శాపం పెట్టాడు. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చేశాడు శృంగి. తపోదీక్షలోనే ఉన్నాడు ఇంకా ఆయన. భుజం మీద ఆ మెడలో మృత సర్పం ఉన్నది. తండ్రిని చూసినటువంటి శృంగికి దుఃఖం కట్టలు తెగింది. ఆయన పాదాల మీద పడిపోయి పరీక్షిత్తుని తాను శపించినటువంటి విషయం అంతా చెప్పాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పాదాల పట్టుకున్నాడో ఈయన ధ్యానస్థితిని విడిచిపెట్టి సహజ స్థితిలోకి వచ్చాడు. ఈ మాట విన్నాడు. నాయనా, కోపం మనకి మంచిది కాదే, బ్రాహ్మణులం మనం, తపస్సులం. ఆ మహారాజు ధర్మపాలన వల్ల కదా మనం ప్రశాంతంగా అడవిలో తపస్సు చేసుకోగలుగుతున్నాం. అటువంటి సత్పురుషుణ్ణి శపించి నాకు మనస్తాపం కలిగించావు. ధర్మ మార్గంలో నడిచేటటువంటి మహారాజుకి హాని కలుగుతుందని నీకు తెలియదా నాయనా? మహారాజుని శపించకూడదని నీకు తెలియదా? ఆ మహాత్ముడు వేటలో అలసిపోయి ఉన్నాడు. దానికి తోడు ఆకలి బాధ, దాహం బాధ కూడా ఎక్కువగా ఉన్నది. అటువంటి దశలో నేను మౌనవృతంలో ఉన్నట్టు తెలుసుకునేటువంటి స్థిమితం కూడా ఆయనకు ఉండదు కదా. ఇప్పుడు నీ శాప కారణంగా మన దేశానికి అరాచకం వస్తుంది. అంటే రాజు లేకపోతే అరాచకం అంటారు దాన్ని. దొంగలు నిర్భయంగా తిరుగుతారు, సామాన్య సంసారులని బాధ పెడతారు, ప్రజల్లో ధర్మదీక్ష ఉండదు. చక్రవర్తి ధర్మదండాన్ని వహించినప్పుడే కదా ప్రజలు పాపకర్మలకు దూరంగా ఉండగలుగుతారు. అటువంటి మహారాజుని శపించి నువ్వు నాకు అప్రియం కలిగించావు, అకార్యం కూడా చేశావు నాయన. నీ వంటి యోగశక్తి కలిగిన వాడి వాక్కుకు తిరిగి ఉండదు. చూసారా, తపశ్శక్తి అటువంటిది. అందువల్ల ఈ శాపవార్తని వెంటనే పరీక్షిన్ మహారాజుకు తెలియజేసి దానికి ఆయన ఏమన్నా ఒక ప్రతిక్రియ చేసుకోగలుగుతాడేమో మనం చూసుకోవాలి, ఇది మన బాధ్యత అన్నాడు. వెంటనే ఆ శమీక మహర్షి తన శిష్యుణ్ణి పంపించి మహారాజుకి ఈ వార్తని చేరవేశాడు. జరిగినటువంటి పొరపాటుకి చింతించాడు పరీక్షిన్ మహారాజు. ఏమిటి, ఒక తాపసి నన్ను శపిస్తాడా అనేటువంటి కోపం రాలాయనికి. వెంటనే ఎత్తైనటువంటి ఒక స్తంభాన్ని నిర్మించాడు. దాని మీద ఒక పెద్ద మేడ కట్టించుకున్నాడు. క్షణాల్లో అక్కడి నుండే రాజకార్య నిర్వహణకు ఉపక్రమించాడు. 6 రోజులు గడిచినాయి. 7వ రోజు ప్రవేశించింది. 6 రోజులు గడిచినాయి అనుకున్నాడు. మంత్రశాస్త్రం తెలిసినటువంటి కాశ్యపుడు అనేటువంటి ఒక విప్రుడు ఈ పరీక్షిన్ మహారాజుకి రానున్న ప్రమాదాన్ని తప్పించడానికి హస్తినాపురానికి బయలుదేరి వస్తున్నాడు. దారిలో ఈ కాశ్యపుడికి బ్రాహ్మణ వేషంలో తక్షకుడు ఎదురైనాడు. ఆయనకు గొప్ప మంత్రగాడని తెలుసుకున్నాడు. అంటే పాము గరిస్తే బతికించగలిగినటువంటి శక్తి ఉన్నది ఈ కాశ్యపుడికి. వెంటనే బ్రాహ్మణ వేషంలో ఉన్న ఈ తక్షకుడు అన్నాడు, ఓ బ్రహ్మవేత్త, నీ విద్య అమోఘమే అయినదే, కానీ ఈ మహారాజు శాపగ్రస్తుడు. దానికి తోడు ఇతని యొక్క ఆయుర్దాయం కూడా తీరిపోయింది. ఇటువంటి దశలో నీ శక్తి పని చెయ్యకపోతే నీ కీర్తి కాస్త నాశనం అయిపోతుంది. అందువల్ల నా మాట విను. ఆ రాజుగారి దగ్గరికి సిరి సంపదల కోసం నువ్వు వెళుతున్నావు, ఆయన బతికించి ఆయన ఇచ్చే సంపద కోసం. దానికి ఎన్నో రెట్లు సంపద నేనిస్తా, తిరిగి మీ ఇంటికి వెళ్ళు అన్నాడు. కాశ్యపుడు అంగీకరించాడు, తిరుగుముఖం పట్టాడు. ఆ తర్వాత తక్షకుడు తన యొక్క సోదరులందరినీ వెంటబెట్టుకున్నాడు. వాళ్ళకి కామరూప విద్య తెలుసు. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి. వీళ్ళంతా బ్రాహ్మణ రూపాలు ధరించారు. వాళ్ళందరూ కలిసి పరీక్షిత్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు, మరి బ్రాహ్మణులకి నిరాఘాటంగా ప్రవేశం ఉంటుంది. వాళ్ళు దర్భలు పండ్లు తీసుకొని మహారాజుకు సమర్పించారు. అయితే ఈ తక్షకుడు ఏం చేశాడంటే ఒక సూక్ష్మ రూపంలో ఒక పండులో దూరాడు. సూక్ష్మ రూపంలో ఆ పండు నిగనగలాడుతోంది, కంటికి నదరుగా కనిపించింది. వెంటనే మహారాజు ఆ పండు పట్టుకున్నాడు తిందామని. వెంటనే ఆ పండులో నుంచి
రాగి రంగులో ఉన్నటువంటి ఒక కీటకం బయటకు వచ్చింది. వెంటనే అది పెద్ద రూపం ధరించింది. వెంటనే పరీక్షిత్ మహారాజుకు అర్థమైపోయింది, ఇవాళ 7వ రోజు నేను శాప ఫలితాన్ని అనుభవించబోతున్నట్టుగా గ్రహించాడు. వెంటనే అది తక్షకుడై రూపం ధరించింది అనుకున్నాం కదా, ఆయన కంఠాన్ని చుట్టుకొని కాటేసింది. అంతే, పరీక్షిత్తు భస్మమైపోయాడు. వెంటనే ఆయన కొడుకైనటువంటి జనమేజయుడు, అప్పటికి చిన్నవాడే ఆయనకి ఉత్తరక్రియలు నిర్వర్తించాడు. ఆ తర్వాత జనమేజయుడికి పట్టాభిషేకం జరిపించి కొంచెం యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కాశీరాజపుత్రి అయినటువంటి వపుష్టమ అనేటువంటి కన్యామణిని తెచ్చి వివాహం జరిపించారు కులగురువులు. కృపాచార్యుడు వాళ్ళకి కులగురువు. ఆయన ఈ విధంగా ఆ రాజుగారు ధర్మ మార్గంలో రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. పరస్త్రీలను మాతృమూర్తులుగా భావిస్తూ కేవలం సహధర్మచారిణితో మాత్రమే దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ యొక్క జనమేజయ మహారాజు. ఇక సర్పయాగం అనేది ఎందుకు వచ్చిందో ఇప్పుడు సూత పౌరాణికుడు చెప్పటం మొదలు పెడుతున్నాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు సర్పదోషుడు కావడానికి ముందే నాగమాత అయినటువంటి కద్రువ తన మాటను విననటువంటి కారణంగా సర్పజాతి అంతా కూడా జనమేజయుడు సాగించే సర్పయాగంలో నాశనమైపోతారని శాపం పెట్టింది అని సూతుడు చెప్పగానే వెంటనే శౌనకాది మహర్షులు ప్రశ్న వేశారు, ఓ మహానుభావ, అది ఎలా జరిగిందో మాకు చెప్పండి అనంటే అప్పుడు కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలలో ఇద్దరు, వినత కద్రువ, వీళ్ళిద్దరు కూడా ఒకరోజు సముద్రానికి వ్యాఖ్యాళికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడి యొక్క అశ్వం తిరుగుతూ ఉన్నది. అక్కడ దాని పేరు ఉచ్చైశ్రవము, తెల్లటి గుర్రం. వీళ్ళిద్దరికీ మాట వచ్చింది. పందెం కట్టుకున్నారు. వినతన్నది ఆ గుర్రం అంతా తెల్లగా ఉన్నది అన్నది. కద్రువు ఊరుకోవచ్చుగా, కాదు ఏ కళ్ళు పెట్టుకొని చూస్తున్నావు, దాని తోక నల్లగా ఉంది చూడు అన్నారు. ఇద్దరికి మాట పెరిగింది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఒకవేళ గనక ఆ గుర్రపు తోక నల్లగా ఉంటే నేను నీకు దాసీనవుతానంది వినత. నిజంగా ఆ గుర్రం తెల్లదే. ఇంటికి వచ్చింది కద్రువ. ఆమెకి 1000 మంది కొడుకులు పాములు. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళని పిలిచి అడిగింది, ఆ గుర్రం తొక్కు చుట్టుకొని నల్లగా చేయమని. పాపం కదా, పెద్ద తల్లిని మోసం చేయటం తప్పు కదా అన్నారు. కానీ ఆమె కోపం వచ్చి శాపం పెట్టింది. నా మాట వినలేదు కదా మీరు, అందువల్ల మీరంతా భవిష్యత్తులో జనమేజయ మహారాజు చేసేటటువంటి సర్పయాగంలో పడి మాడి మసైపోతారని శాపం పెట్టింది. ఆ శాపానికి భయపడినటువంటి కర్కోటకుడు మొదలగు వాళ్ళు అమ్మ కాళ్ళ మీద పడి వాళ్ళు వెళ్ళి తోక చుట్టుకుంటే మరుసటి రోజు వీళ్ళు వెళితే తోక నల్లగా ఉండటం వల్ల ఆ వినతాదేవి కద్రువుకి దాసి అయిపోయింది. ఆ తరువాత వినతాదేవికి పుత్రుడైనటువంటి గరుత్మంతుడు పుట్టి ఆ గరుత్మంతుడు దేవలోకం వెళ్ళి అమృతాన్ని తెచ్చి వాళ్ళకి ఇస్తే ఆ అమృతాన్ని వాళ్ళు తాగే లోపల మళ్ళీ ఇంద్రుడు పట్టుకుపోయినాడు. అందువల్ల దాస్య విముక్తి అయిందనమాట. అంత పెద్ద కథ ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ కథలో ఆ రోజుల్లో జరత్కారుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు. ఆయన మహానుభావుడు, జరత్కారుడు ఆయన పేరు. ఎప్పుడైతే వీళ్ళు తల్లి యొక్క శాపం తగిలిందో ఈ వాసుకి మొదలైన వాళ్ళంతా కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అమ్మ శపించింది, జరిగి తీరుతుంది కాబట్టి కొంతమందైనా కాపాడబడాలి అంటే మనం ఏదో ఒక మార్గం అన్వేషించాలి, అంటే మన వంశం నాశనం కాకుండా ఉండటానికి. అందుకని వాళ్ళు ఒక మార్గం కోసం వెతుక్కుంటున్నారు. ఆ రోజుల్లో జరత్కారుడు అయినటువంటి ఒక ముని సర్వసంగ పరిత్యాగి అయి బ్రహ్మచర్య దీక్షతోటి పరబ్రహ్మానందం కోసం జీవితం సాగిస్తూ ఉన్నాడు. వంశాంకురం లేకపోతే ఎవరికైనా మోక్షప్రాప్తి లేదు. ఈ విషయాన్ని ఆయన యొక్క పితృదేవతలు అర్థించారు ఈ జరత్కారుణ్ణి. అప్పుడు ఆయన అన్నాడు,
కరెక్టేని మీరు చెప్పేది, కానీ సంసారంలో పట్టం అనేది నాకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళు బతిమిలాడుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు కలిగినటువంటి ఒక కన్య దొరికితే నేను ఆ కన్యామణిని పెళ్లి చేసుకుంటాను అన్నారు. చూడండి. కాబట్టి అందుకని ఈ వాసువు యొక్క చెల్లెలు ఉంది, జరత్కారువు ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని తెచ్చి ఈ బ్రహ్మవేత్త అయినటువంటి ఈ జరత్కారు ఋషికి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళకు ఒక పిల్లవాడు పుట్టేదాకా నేను ఉంటాను, ఆ తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. వాళ్ళు సమ్మతించారు. సరే, వాళ్ళిద్దరి దాంపత్యానికి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడి పేరు ఆస్తికుడు. ఆ ఆస్తికుడు పుట్టి పెరుగుతూ ఉన్నాడు మేనమామల దగ్గర. ఈ జరత్కారువు వెళ్ళిపోయినాడు తపస్సుకి, ఆయన చెప్పిన మాట ప్రకారం. ఈ విధంగా జరుగుతూ ఉంది అక్కడ. ఈ పిల్లవాడు మాత్రం ప్రవృద్ధమానం అవుతూ ఉన్నాడు. ఈ జరత్కారు కొడుకైనటువంటి ఆస్తిక మహర్షి చక్కగా వేదాభ్యాసం చేసి చవన మహర్షి దగ్గర విద్యలన్నీ నేర్చుకొని మేనమామ యొక్క సంరక్షణలో ఉంటున్నాడు. ఒకనాడు వాసుకి మేనన్నుని పిలిచి, నాయనా ఆస్తిక, జనమేజయ మహారాజు సర్పయాగం మొదలుపెట్టాడని నేను విన్నాను. ఆ యాగశాల నిర్మాణ సమయంలో అక్కడికి వచ్చినటువంటి వాస్తుశిల్ప శాస్త్రజ్ఞుడైనటువంటి ఒక మహానుభావుడు ఆ యాగశాలను చూచి ఈ విధంగా చెప్పాట, ఈ నిర్మాణ ముహూర్తంలో లోపం ఉన్నది, అందువల్ల ఈ యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తం కాబోదు అని చెప్పాట. ఒకానొక వేదవేత్త ఆ యాగాన్ని మధ్యలోనే ఆపేస్తాడు అని కూడా ఆ పండితుడు చెప్పాడు. అది విని జనమేజయుడు అపరిచితులు ఎవరిని కూడా ఆ యజ్ఞకుండానికి సమీపంగా రానివ్వద్దు అని కూడా ఆజ్ఞాపించాడు. యజ్ఞమా మొదలైపోయింది. చవన వంశీకుడైనటువంటి చండభార్గవుల యొక్క పర్యవేక్షణలో వేదవేత్తలైనటువంటి మహామహులు తీవ్రమైనటువంటి యజ్ఞదీక్షతోటి ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పటికే అశ్వాకార సర్పాలు, మత్తేభాకృతి కలిగినటువంటి మహాసర్పాలు, ఏనుగు తొండాల వల ఉండే భుజంగములు ఒక్కొక్కటొకడే వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడిపోతున్నాయి. ఈ వార్త వింటూనే తక్షకుడు వెళ్ళి దేవేంద్రుని శరణు కోరుకున్నాడు. దేవేంద్రుడికి మిత్రుడు ఈ తక్షకుడు. ఈ కద్రువ పుత్రుల్లో మూడోవాడు తక్షకుడు. ఈ తక్షకుడే కదా కాటు వేసి పరీక్షని మహారాజును చంపింది. ఆ తక్షకుడికి దేవేంద్రుడు అభయం ఇచ్చాడు. నాయనా, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. ఆ జనమేజయ మహారాజు చేత ఏ విధంగానైనా సరే సర్పయాగం కనుక ఆపించకపోయినావా మీ మేనమామలం మేమంతా కూడా సర్వనాశనం అయిపోతాం అన్నాడు. వెంటనే చిరునవ్వుతోటి ఆస్తికుడు తల్లికి నమస్కరించాడు, మేనమామకు నమస్కరించాడు. వాళ్ళిద్దరి యొక్క ఆశీర్వాదాలు పొంది బయలుదేరాడు. వేగంగా వెళుతూ ఉన్నాడు. తన బిడ్డ తనంతరవాడు అయినాడు అని విన్నటువంటి తండ్రి జరత్కారువు యొక్క హృదయం చాలా సంతోషపడింది. సర్పజాతి యొక్క భయం కూడా నెమ్మదిగా తగ్గుతున్నది. ఎందుకని? తమ మేనల్లుడు మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి ఆలోచనతోటి యాగశాలలో అడుగుపెట్టాడు ఆస్తికుడు. ప్రచండమైనటువంటి వెలుగు ఆయన శరీరం నుంచి వస్తోంది. వెంటనే వెళ్ళి అక్కడ నిలబడి, ఓ మహారాజా, నీకు స్వస్తి అన్నాడు. ప్రయాగలో ప్రజాపతి చేసినటువంటి యజ్ఞంతో వరుణుడు, సోముడు మొదలైన వాళ్ళు సాగించినటువంటి యజ్ఞాలతో తొలతూగేటటువంటి మహాయాగం చేస్తున్నటువంటి నీకు శుభమగుగాక అని చెప్పారు. వాస్తవానికి
వేదవేత్తలు ఎవ్వరూ అక్కడికి లోపలికి రాకూడదనే కదా. కానీ ఆయన యొక్క ముఖ వర్చస్సు చూసి ఎవ్వరు కూడా ఆయన్ని ఆపలేకపోయారు. రెండోది, ఎవరితో మనకు పని ఉంటుందో వాళ్ళని ముందు మనం పొగడాలి. అందుకనే ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని ఆ విధంగా పొగిడాడు. ఓ మహారాజా, మనం చేసేటటువంటి యాగం మన యొక్క బంధుకోటికి అందరికీ కూడా శ్రేయస్సులు కలిగించాలి. గతంలో దశరథపుత్రుడైనటువంటి రాముడు, పాండురాజు కొడుకైనటువంటి ధర్మరాజు, రంతిదేవుడు, నలమహారాజు, నృగమహారాజు, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి యజ్ఞాలలాగా ఈ యజ్ఞంతో కూడా నీ యొక్క కీర్తి 3 లోకాల్లో వ్యాపిస్తుంది అని దీవించాడు. లోకపాలకుల్లో దేవేంద్రుడిలాగా యాగ నిర్వాహకులతో నిన్ను అగ్రేసరుడిగా కీర్తిస్తారు సమస్త ప్రజానీకం. ఈ విధంగా పొగుడుతూ ఉంటే యజ్ఞశాలలో ఉన్నటువంటి అందరూ పులకించినటువంటి హృదయాలతోటి ఆ మాటలు వింటూ ఆ పిల్లవాడినే చూస్తూ ఉన్నారు. గట్టిగా 16 ఏళ్ళు లేవు ఆ పిల్లాడికి. బ్రహ్మజ్ఞానం ఉంది ఆయనలో. మహాత్ముడైనటువంటి జరత్కారు ముని యొక్క కొడుకు. అంత తపోనిష్ఠుడు ఆయన. అప్పుడు జనమేజయుడు వాళ్ళందరినీ సంతోషంతో అక్కడ చూసి, ఓ బ్రహ్మచారి, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. ఇది అలనాడు బలిచక్రవర్తి కూడా వామనుడితో ఇదే విధంగా అన్నాడు. అప్పుడు ఆస్తిక మహర్షి అంటున్నాడు, ఓ మహారాజా, ఈ క్షణంలోనే ఈ యజ్ఞాన్ని నువ్వు ఆపేయాలి అని అర్థించాడు. జనమేజయుడు కొంతసేపు తన మంత్రులతో చర్చించాడు. ఎట్టకేలకి తన యొక్క వాగ్దానం ప్రకారం ఆ ఆస్తికుడికి యొక్క కోరికని అంగీకరించి యజ్ఞాన్ని ఆపించాడు. సరిగ్గా అదే సమయానికి యజ్ఞకుండం దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రద్రష్టలు సహేంద్ర తక్షకాయ స్వాహ అని మంత్రం పఠించారు. అంటే ముందు తక్షకాయ స్వాహ అన్నారు, తక్షకుడు రాలా. ఎందుకని? తక్షకుడు ఏం చేశాడు? తన మిత్రుడైనటువంటి దేవేంద్రుడి యొక్క సింహాసనానికి చుట్టుకొని దేవేంద్రుడి యొక్క రక్షణలో ఉన్నారు. వాళ్ళు దివ్య దృష్టితో చూశారు ఋషులు. చూసి సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు వాళ్ళు. వెంటనే అభయం ఇచ్చినటువంటి దేవేంద్రుడు సహితంగా దేవేంద్రుడి యొక్క సింహాసనం కూడా ఆకాశంలో లేచి తక్షకుడితో సహా అగ్నిగుండంలో పడబోతూ ఉన్నాడు. చూశాడు ఆస్తికుడు. యాగం పరిసమాప్తి అయింది, అక్కడే ఆగు అన్నాడు. చూశారా, అది తపశ్శక్తి అంటే. ఆ విధంగా తక్షకుడు రక్షింపబడ్డాడు. ఇంద్రుడు కూడా రక్షింపబడ్డాడు. అందుకనే దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే ఈ విధంగానే జరుగుతుంది అనేది ఒక సంకేతం మనకి ఇందులో అందింది. ఈ విధంగా సర్పయాగం గాథని సూత పౌరాణికుడు ఆసక్తిగా వింటున్నటువంటి శౌనకాది మహర్షులకు వినిపించాడు. నేను కూడా యథాశక్తి మీతో పంచుకుంటూ ఉన్నాను. అప్పుడు మరొక ప్రశ్న వేస్తున్నారు. మహర్షి, కన్న తల్లి కదా కద్రువ, ఆవిడ తన సంతాన నాశకానికి ఎందుకని ప్రయత్నించింది, ఎందుకని శాపం ఇచ్చింది అని మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న. మనం ఇందాక సూత్రప్రాయంగా చెప్పుకున్నాం ఆ కథ. సూత్రుడు చెప్తూ ఉన్నాడు, ఓ మహామునులారా, కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనేటువంటి 2 భార్యలు ఉన్నారు. మొత్తం 13 మంది భార్యలు. వాళ్ళల్లో దితి, అదితి, సురస వీళ్ళంతా ఆయన భార్యలే. ఇక్కడ కద్రువ వినత గురించి చెప్తున్నాడు మనకి మహాభారతంలో. వాళ్ళిద్దరూ ఒకనాడు సముద్ర తీరంలో వ్యాఖ్యాళి చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇంద్రుడి యొక్క అశ్వం ఉచ్చైశ్రమం అక్కడ విహరిస్తున్నది. ఇందాక మనం చెప్పుకున్నాం క్లుప్తంగా. దూరం నుంచి చూసింది కద్రువ. ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని చెల్లెల్ని అడిగింది. కనిపిస్తుంది కదా, తెల్లగా మెరిసిపోతుంది, పాలలాగా అంది వినత. అప్పటికి సంధ్యా సమయం అవుతూ ఉన్నది. సరిగ్గా చూడు, గుర్రం శరీరం అంతా తెల్లగానే ఉన్నా కూడా
దాని తోక మాత్రం నల్లగానే ఉంది అన్నది కద్రువ. ఏమన్నది? అక్క, ఏ కళ్ళు పెట్టుకొని చూస్తున్నావు? దాని తోక కూడా తెల్లగానే ఉన్నది అన్నది. వివాదం చెలరేగింది. దగ్గరగా వెళ్ళి చూద్దాం అనుకున్నారు. చీకటి పడటం వల్ల రేపు రావచ్చు అని చెప్పి కద్రువ అన్నది. ఎందుకని? తనకి తెలుసు ఆ గుర్రం తెల్లడిదని. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే తన బతుకు బస్టాండ్ అవుతుంది, అంటే బండారం బయటపడుతుంది. అయితే వాళ్ళు ఒక పందెం పెట్టుకున్నారు. ఎవరి మాట కనుక నెగ్గితే వాళ్ళకి రెండో వాళ్ళు జీవితాంతం దాసీగా ఉండాలి అని పందెం వేసుకున్నారు. రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు. వినతకు మాత్రం హాయిగా నిద్ర పట్టింది. కానీ కద్రువకి నిద్ర పట్టల. ఎందుకని? అబద్ధం చెప్పే వాళ్ళకి ఎప్పుడు నిద్ర పట్టదు. వెంటనే పిల్లల్ని పిలిచింది. పిలిచి, నాయనలారా, నేను వినతాదేవితో పందెం కట్టాను. ఆ సముద్ర తీరంలో విహరించేటటువంటి గుర్రం తోక నల్లగా ఉంటుందని చెప్పాను. మీరు వెళ్ళి సూక్ష్మ రూపాలు ధరించి ఆ తోక చుట్టుకోండి, ఆ తోకని నల్లగా చేయాలి అనగానే వాళ్ళందరూ భయపడిపోయారు. అసత్య దోషానికి, అనృత దోషానికి. వెంటనే ఈ అన్యాయ పని చేయడం మా వల్ల కాదన్నారు. అయితే మీరందరూ కూడా జనమేజయుడు సాగించేటటువంటి సర్పయాగంలో నాశనమైపోతారు అన్నది. ఆ మాట వింటూనే కర్కోటకుడు అన్నాడు, అమ్మా, అంత గొప్ప మాట అనొద్దు, నీ కోరిక నేను నెరవేరుస్తాను అని ఒక నలుగురు అన్నదమ్ముల్ని వెంట పెట్టుకొని ఆ గుర్రపు తోకని నల్లగా చేశాడు. తెల్లవారింది. వినత, కద్రువ ఇద్దరు కూడా మళ్ళీ సముద్ర తీరానికి వెళ్ళారు. చూడగానే తోక నల్లగా కనపడింది. వినత మాట పొల్లిపోయింది, అంటే వినత ఓడిపోయింది. అది మొదలుగా వినతాదేవి దాస్యం చేస్తూ ఉన్నది కద్రువకి. కొన్నాళ్ళకి వినతకు కూడా 2 గుడ్లు పుట్టాయి. ఈమెకి వాళ్ళ అక్కయ్యకి 1000 మంది పుత్రులు పుట్టారు. తనకి ఇంకా గుడ్లలో నుంచి పిల్లలు రాలేదు కదా. అప్పుడు ఆమెకి బాధ కలిగి ఓ గుడ్డు పగలగొట్టేసింది. ఒక గుడ్డు పగలగొట్టేసరికి అందులో నుంచి తొడల వరకే శరీరం తయారైంది, కింద లేదు. ఒక పిల్లవాడు బయటకు వచ్చాడు. ఎర్రగా ఉన్నాడు. తొడలు లేవు కాబట్టి అనూరుడు అన్నారు ఆయన్ని. ఎర్రగా ఉన్నాడు కాబట్టి అరుణుడు అన్నారు. వెంటనే ఆ పిల్లవాడు తల్లిని కొంచెం దూషించాడు. తొందరపడ్డావు, సవతి మాత్సర్యంతో పూర్తిగా శరీరం తయారు కానటువంటి నన్ను ఈ విధంగా లోకంలోకి తీసుకొచ్చావు. నీకు కష్టాలు తప్పవు, నీకు దాసిగానే బతుకుతావు నువ్వు అనగానే ఆ తల్లి వేడుకున్నది. ఈ రెండో గుడ్డును మాత్రం తొందరపడి పగలగొట్టద్దు, దానంతరం అదే పగిలేదాకా వేచి ఉండు. ఆ గుడ్డులో నుంచి వచ్చేటటువంటి నీ రెండవ కొడుకు నీ దాస్యాన్ని పోగొడతాడు అని ఓదార్చి వెంటనే సూర్యభగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు ఆ అనూరుడు. కొంతకాలం గడిచింది. ఈమె దాస్యం చేస్తూ ఉన్నది. ఒకనాడు ఆ రెండో గుడ్డు పగిలింది. అందులో నుంచి వచ్చాడు పరమాత్మ, విష్ణు భక్తుడైనటువంటి వాడు. వెంటనే ఎలా ఉన్నట్ట ఆయన ప్రభవిస్తూనే మహాపరాక్రమంతో ఆకాశానికి ఎగిరాడు. బంగారపు రెక్కలున్నాయి ఆయనకి. ఆకాశంలోకి వెళ్ళి విహరించి దిగి వచ్చి తల్లికి నమస్కారం చేశాడు. ఆ తరువాత కద్రువాదేవికి నమస్కారం చేశాడు. నాయనా, మీ అమ్మలాగా నువ్వు కూడా నాకు దాసుడుగా పడి ఉండు అన్నది. అంటే దాసీ కొడుకు దాసుడైపోయాడు. చూసారా ఎంత ఘోరమో. ఇది మొదలుగా నా బిడ్డలందరినీ నీ వీపు మీద ఎక్కించుకొని ఆడిస్తూ ఉండు అన్నది. అందుకు అంగీకరించాడు గరుత్మంతుడు. వాళ్ళని తన వీపును ఎక్కించుకుంటున్నాడు. ఒకరోజు ఎగిరి ఎగిరి వాళ్ళు అన్నారు, ఆ పాములు పైకి పైకి ఇంకా పైకి అని ఉత్సాహపరుస్తున్నాడు గరుత్మంతుడిని. గరుత్మంతుడు పైకి ఎగిరాడు. సూర్యమండలం దగ్గరికి వెళ్ళాడు. ఆ సూర్యుడి యొక్క తాపానికి తట్టుకోలేక ఈ పాములు తలలు వాల్చి స్పృహ తప్పి నేల మీద పడిపోయినాయి. అది చూసినటువంటి కద్రువ తల్లడిల్లిపోయింది. శాపం పెట్టింది తానే. కానీ చూడండి, తల్లి ప్రేమ అట్లాగే ఉంటుంది.
ఇంద్రుణ్ణి ప్రార్థించింది. వెంటనే ఇంద్రుడు అమృత వర్షం కురిపిస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ లేచారు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. మహాబలవంతుడు కదా గరుత్మంతుడు. ఈ దాసభావం నచ్చటల్లా ఆయనకి. ఒకరోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎంతకాలం ఈ దాస్యం, మనకి దాస్యం పోయే మార్గం లేదా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మన్నది, నాయనా, ఇది మీ పెద్ద తల్లి కద్రువనే అడుగు, ఆమె ఏదో ఒక మార్గం చెబుతుంది, ఆ ప్రకారం నువ్వు చేస్తే నాకు నీకు ఇద్దరికి కూడా ఈ దాసత్వం అనేది తప్పుతుంది అని వాళ్ళ అమ్మ వినతాదేవి చెప్పింది. అప్పుడు ఈయన వెళ్ళి కద్రువని అడిగాడు. ఈమె శాపం పెట్టింది కదా తన పిల్లలకి, కాబట్టి తన పిల్లలు గనక అమృతం తాగితే తన శాపవాక్కు ఫలించకుండా బతుకుతారు అని ఒక ఆలోచన చేసింది. చూశారా, తొందరలో శపించింది. అందుకనే తల్లి మాత్రం తన బిడ్డల్ని గనక ఈ విధంగా గనక తిట్టిపోసినా, దుర్మార్గపు మాటలు మాట్లాడినా అవి తగిలి తీరతాయని శాస్త్రం చెబుతోంది. ఆ తరువాత ఏడ్చినా ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ ఆమెకు అవకాశం ఉంది. గరుత్మంతుడు మహాబలశాలి కాబట్టి నా బిడ్డలు బతకాలంటే అమృతం కావాలి, దేవలోకానికి వెళ్ళి అమృతం తేగలుగుతాడు అని ఆలోచించి ఆమె చెప్పింది. నాయనా, అమృతం తెచ్చి ఇవ్వు అన్నది. అప్పుడు నిన్ను మీ అమ్మని దాస్యం నుండి విముక్తి చేస్తానని చెప్పి, ఇక ఈయన సంతోషంగా వచ్చాడు అమ్మ దగ్గరికి. అమ్మా, ఈ విధంగా కద్రువ మాత చెప్పింది, నేను దేవలోకానికి వెళుతున్నాను అమృతం తేవటానికి, అయితే నాకు ఆకలిగా ఉందమ్మా, దానికి శక్తి కావాలి కదా అన్నాడు. అప్పుడు ఆ తల్లి అంది, నాయనా, ఈ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపం నిండా ఎంతోమంది నిషాదులు ఉన్నారు, బోయజాతి వాళ్ళు, వాళ్ళని గనక ఆరగించితే నీ ఆకలి తీరుతుంది అన్నది తల్లి. గరుత్మంతుడు ఉత్సాహంతో తల్లిగారికి నమస్కరించి ఆకాశంలోకి లేచాడు. ఆయన లేచేటటువంటి వేళ ఆకాశంలోకి ఆయన రెక్కల తాకిడికి సముద్రం అల్లకల్లోలమైపోయింది. వెంటనే ఆ ద్వీపాన్ని చేరుకున్నాడు. ఆ గాలి విసురుకి అక్కడ మహావృక్షాలన్నీ ఊగిసలాడినాయి. అక్కడ ఉన్నటువంటి నిషాదులు నేల మీద కూడా నిలబడలేక గాలిలో సుళ్ళు తిరుగుతూ పైకి లేస్తూ ఉంటే గరుత్మంతుడు తన నోరు విశాలంగా తెరిచి వాళ్ళ అందరినీ మింగేస్తూ ఉన్నాడు. అంతమంది నిషాదుల్ని మింగినా ఆయన ఆకలి తీరల. అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు కశ్యపుడు. తండ్రి, నేను దేవలోకం వెళుతున్నాను, ఇంకా కాస్త ఆకలి ఉన్నది, ఆకలి తీరే మార్గం చెప్పు అని అడిగాడు. నాయనా, నువ్వు మీ అమ్మ ఇద్దరు కుశలంగా ఉన్నారా అని అడిగాడు పాపం ఆయన. అప్పుడు ఈయన అడిగాడు, ఓ తండ్రి, మీ ఆశీర్వాదం వల్ల మేము క్షేమంగానే ఉన్నాము, ఇప్పుడు నాకు ఆకలి తీరే మార్గం చెప్పండి అన్నాడు. అప్పుడు కశ్యపుడు చెప్పాడు, నాయనా, ఇక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద సరోవరం ఉంది, ఒక పెద్ద చెరువు, దానిలో ఒక ఏనుగు ఒక తాబేలు రెండు కూడా నిర్విరామంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. వాటికి విసుగు విరామం లేదు, పోట్లాడుకుంటూ ఉన్నాయి. అయితే ఈ రెండు కూడా గత జన్మలో సోదరులే అయినప్పటికీ వైరంతో ఈ విధంగా పుట్టి కొట్లాడుకుంటున్నారు. ఆ జన్మలో వీళ్ళ పేర్లు విభావసుడు, సుప్రతీకుడు. ఈ ఇద్దరు నిష్టగా తపస్సు చేసుకునేవాళ్లే, కానీ వాళ్ళకి సంపదల మీద వ్యామోహం వదలకపోవడం వల్ల తన భాగం తనకిమ్మని తమ్ముడు ఈ సుప్రతీకుడు అడిగాడు అన్నయ్యని. అప్పుడు అన్నయ్య అన్నాడు, తమ్ముడు, లోభబుద్ధి కలిగినటువంటి మనుష్యులే సంపదలు పంచుకొని ఆ వ్యామోహంతో ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. మనం అన్నదమ్ములం, మన మధ్య ఇటువంటి ద్వేషం పెరిగితే సందు చూసి ఇతరులు వచ్చి మన సొమ్ము కాజేస్తారు. అందువల్ల పంపకాలు మంచిది కాదు. పైగా నేను నీకు అన్నయ్యని, జ్యేష్ఠభ్రాత పితృసమహ అని కదా శాస్త్రం చెప్పింది.
కాబట్టి నిన్ను నేను పుత్రుడిలాగా చూసుకుంటాను, నువ్వు నన్ను తండ్రిలాగా చూసుకోవాలి అని చెప్పాడు. కానీ ఆ తమ్ముడు వినలా. ఎందుకు ఈ మాటలు చెప్పాడు అంటే, అన్నయ్య ఆస్తిని పంచడానికి అతనికి ఇష్టం లేదు, అందుకని ఇటువంటి మాట వాడాడు. ఆ సందర్భంలో ఇద్దరికీ వాద ప్రతివాదాలు పెరిగిపోయినాయి. చివరికి విపరీతమైనటువంటి క్రోధంతో ఒకళ్ళనొకళ్ళు శాపం పెట్టుకున్నారు. ఈ విధంగా ఒకడు ఏనుగైనాడు, ఒకడు తాబేలైనారు. ఆ జన్మలో కొట్టుకున్నారు, ఈ జన్మలో కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. ఆ ఏనుగు చెరువు చుట్టూ తిరుగుతూ ఘేంకరిస్తూ ఉంటుంది. ఆ ధ్వని వింటూనే తాబేలు నీటి మీదకి తేలుతుంది, అలలు రేకెత్తిస్తుంది. ఈ రెండు యుద్ధం చేస్తూ ఉంటాయి. అయితే ఆ ఏనుగు ఎంత ఉంటుందో తెలుసా? ఒక పెద్ద మహాపర్వతం అంత ఉంటుంది. ఈ తాబేలు ఒక పెద్ద మేఘంలాగా ఉంటుంది. ఆ రెండింటినీ గనక ఆహారంగా గ్రహించావా నీ ఆకలి తీరిపోతుంది అని తండ్రి కశ్యపుడు ఆశీర్వదించి గరుత్మంతుడిని పంపించాడు. గరుత్మంతుడు సరోవరం దగ్గరికి వెళ్ళాడు. ఒక కాలి గోళ్లతో ఏనుగును పట్టుకున్నాడు, ఇంకొక కాలి గోళ్లతోటి తాబేలును పట్టుకున్నాడు. ఒక కాలుతోటి ఏనుగుని, ఒక కాలుతోటి తాబేలుని పట్టుకొని గాలిలోకి ఎగిరాడు. ఎగిరి ఎగిరి మేరు పర్వతం మీద అలంబ తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ విశాలమైనటువంటి శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మ మీద ఆంచాడో లేదో ఆ కొమ్మ ఈ రెండింటి బరువు, స్వామి బరువు, ఈ మూడింటి బరువు వల్ల ఫెళఫెళలాడుతూ విరిగిపోవటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆ కొమ్మ మీద పాదాలుంచి తల్లకిందులుగా విరేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు అంగుష్టమాత్ర దేహులైనటువంటి మహర్షులు. వాళ్ళ పేరు వాలకిల్యులు. కొమ్మ నేల పడిపోయిందా వాళ్ళందరూ ఆ కొమ్మ కింద పడి మరణిస్తారు. వాళ్ళు శపించవచ్చు, అది పాపం. భయంతో ఆ కొమ్మని ముక్కుతో పట్టి ఎగురుతూ ఉన్నాడు స్వామి. ఎగిరి ఎగిరి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి తండ్రిని చూసి సైగలు చేశాడు, ఎందుకని నోట్లో కొమ్మన్నది. అప్పుడు నాయన, ఇంతటి దుస్సాహసం ఎందుకు చేశావయ్యా? కేవలం సూర్యకిరణాలనే ఆహారంగా తీసుకొని తపోదీక్షతో ఉన్నటువంటి ఈ వాలకిల్య మహర్షి గ్రహణం నిన్ను అనుగ్రహించుగాక అని దీవించాడు. అలాగే వాలకిల్యుని కూడా ప్రార్థించాడు కశ్యపుడు, ఓ మహర్షులారా, నా బిడ్డని అనుగ్రహించండి, మీరు ఈ కొమ్మని విడిచిపెట్టి మరొక వృక్షశాఖని ఆశ్రయించండి అని కోరుకుంటే వాళ్ళు ఆ విధంగా వెళ్ళారు. అప్పుడు కశ్యపుడి యొక్క సూచన మేరకి గరుత్మంతుడు ఆ మహావటవృక్ష కొమ్మని నిర్జనంగా ఉండేటటువంటి ఒకానొక మంచుకొండ సమీపంలో విడిచిపెట్టి ఈ ఏనుగు, ఈ యొక్క తాబేలుని ఒక కొండ మీద పెట్టుకొని తృప్తిగా భోజనం చేసి బయలుదేరాడు. ఈ విధంగా స్వామి ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి స్వామి స్వర్గలోకానికి ఏ విధంగా చేరుకున్నాడు, అమృత భాండాన్ని ఎలా తెచ్చాడు, ఆ తరువాత అమృత భాండాన్ని మరి ఆ కద్రువాదేవికి ఇస్తే మళ్ళీ దేవేంద్రుడు ఏ విధంగా దాన్ని తీసుకువెళ్ళాడు, ఆ తదితర కథాంశాలతోటి రేపు 2వ ఎపిసోడ్లో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి.